నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే తన పార్టీకి సంబంధించినటువంటి ఒక వల్లభనేని వంశీ సంబంధించి ములాఖాత్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు మనం ఎన్నోసార్లు విన్నాం. అది ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వాయిసే కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. అదేంటి అంటే, పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఎవరైతే వైసీపీ నేతలపైన కేసులు పెట్టడాలు కానీ వాళ్ళపైన చర్యలు తీసుకున్న వాళ్ళందరిపైన కూడా వాళ్ళందరినీ కూడా సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి గుడ్డలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతా. ఇదే మాట కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, మిగతా చాలామంది అన్న సందర్భం మనం చూసాం. కానీ ఈరోజు పోలీసుల రియాక్షన్ని మనం తొలిసారిగా చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏపీ పోలీసులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 2019 నుంచి 2024 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను చేస్తున్న ప్రతి అక్రమాలకి అవినీతికి తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చేతులకు కూడా మరకలంటేలా చేస్తూ వచ్చారు. దాని ఫలితమే ఇప్పటికి ఎంతమంది ఐపీఎస్లు సస్పెన్షన్లు ఉన్నారు, వేటు ఎంతమంది పడింది అనేది అందరికీ తెలిసిందే. ఇంత బరి తెగించి వాళ్ళని వాడుకున్న తర్వాత ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెక్ట్ నెల రోజులు గడవక ముందే ఢిల్లీ స్థాయిలో ఏదైతే రాష్ట్రపతి పాలన కావాలి ఏపీలో, ఇక్కడ అరాచకాలు జరిగిపోతున్నాయి, శాంతి భద్రతలు లోపించాయి, 32 లేదా 36 తెలియదు అన్నట్టుగా ఎంతోమంది చనిపోయారు అన్నట్టు లిస్టు కూడా ఇప్పటిదాకా ఇవ్వడం చూసాం. సో ఇదే విధంగా చూసుకుంటూ వస్తుంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న జైలు ఖైదీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. వచ్చి జనాలకు కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి కూడా 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజున అదే పరిపాలనలో ఎంతమంది ఎన్ని నేరాలు చేశారు అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక బయటపడుతున్నాయి. దానిలో భాగంగానే వల్లభనేని వంశీ అతనితో మాట్లాడటానికి ఈ ఖైదీ ఇంకో ఖైదీని కలవటానికి వచ్చాడు. వచ్చి లోపల అతనితో మాట్లాడి బయటకు వచ్చి ఇతను పోలీసుల గురించి ఏ విధంగా వాళ్ళని అవమానపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు ఏమని, నేను ఎంతసేపటికి చెప్పుకుంటాడు కదా, నాకు ప్రత్యేక హోదా కావాలి, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం మాట్లాడతాను, ప్రజల కోసం పోరాడతాను, ప్రజల కోసం పుట్టిన పార్టీ అన్నట్లుగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అన్నీ కూడా అక్కడ లేని మాటలే కానీ ఉన్నది ఏదీ లేదు. అట్లాంటి వ్యక్తి సరే నువ్వు ప్రజల మనిషివి, ప్రజల కోసం పోరాడతారు నీ పార్టీ వాళ్ళు నువ్వు, అట్లాంటప్పుడు ప్రజల కోసం పనిచేసే పోలీసులతో ఎలా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతూ రాష్ట్రాన్ని కాపాడుతూ శాంతి భద్రతల్ని కాపాడుతూ ఉన్న వ్యక్తులు. అట్లాంటి పోలీసుల్ని ఏ విధంగా మనం గౌరవించాలి అనేది మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, అతను బాటలోనే నడుస్తున్న అతను ఎవరైతే నాయకులు ఉన్నారో అతని తోటి నాయకులు వాళ్ళందరూ కూడా. అయితే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు వెనుకున్నా సరే తీసుకొచ్చి సమాజం ముందు నిలబెట్టి గుడ్డలు ఉడదీస్తా అంటున్నారు. సో పోలీసు వారిని పదే పదే గుడ్డలు ఉడదీసి సమాజం ముందు నిలబెడతా అని చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? సో ఈరోజు జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా సమాజం ముందు గుడ్డలు ఉడదీసి వచ్చి నిలబెడతా అంటున్నాడు జగన్. సో దీన్ని ఎలా చూడాలంటే, వీళ్ళు చేసేవన్నీ కూడా అరాచకాలండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినవి కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు. ఇతను ఎవరిని కలవటానికి వస్తాడు? వర్రా రవీంద్రారెడ్డి చిన్నపిల్లోడు, అమాయకుడు, చాలా సౌమ్యుడు. ఎవరైతే నందిగామ సురేష్ ఉన్నాడో అతన్ని కలవటానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన ఒక రౌడీ. దారుణంగా అక్కడున్న ఏదైతే మనకి బూత్లో ఉంటారో పోలింగ్ బూత్లో వాళ్ళందరి మీద కూడా మెంబర్లు అటాక్ చేసి కొట్టబోయి ఈవీఎంలను ధ్వంసం చేసిన వ్యక్తిని పలకరించడానికి వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను ఎవరిని పలకరించడానికి వస్తాడు? ఖైదీల్ని, దొంగల్ని, రౌడీల్ని, ఆడవాళ్ళని హేళనగా మాట్లాడే వాళ్ళని, దౌర్జన్యం చేసే వాళ్ళని, దోపిడీలు చేసే వాళ్ళకి ఇతను మద్దతు. అట్లాంటి వ్యక్తికి ఎవరిని ఎలా గౌరవించాలని అనేది ఎలా తెలుస్తుంది? తెలియదు. ఫస్ట్ అతనికి తెలియాల్సింది ఏంటంటే 10వ తరగతిలోనే పేపర్లు దొంగతనం చేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి, తండ్రిని కొట్టిన దొంగ, అతనికి పెద్ద చిన్న మర్యాద, తల్లిని చెల్లిని మోసం చేశాడు, సొంత బాబాయిని చంపేయించాడు. ఇట్లాంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు? ఇలానే మాట్లాడతాడు. కానీ పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ వీళ్ళు గతంలో ఏదైతే
అతను గోవర్ధన్ రెడ్డి అనే అతను కానివ్వండి, లేకపోతే విడుదల రజనీ కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడారు. ఫస్ట్ ఆ సప్త సముద్రాలు ఆ పేర్లు కూడా వీళ్ళకి రావు, అంత నాలెడ్జీ లేదు, వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అని చెప్పేసి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకని ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అయ్యో ప్రత్యేక హోదా రాలేదా రాష్ట్రానికి, అమరావతి పూర్తి కాలేదా, పోలవరం కట్టలేదా అని. ఇవన్నీ కూడా జనం తీసుకొని ఈ రోజు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈ రోజున వంశీ నాకు ప్రత్యేకంగా బెడ్ కావాలి, గుడ్డు కావాలి అని అడుగుతున్నాడు జైల్లో. ఇతనేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడే నేను ప్రజల తరపున మాట్లాడతానంటాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు ఏమో తల్లి చెల్లి నాకు ఆస్తి ఇవ్వట్లేదు మా అన్నయ్య, వీడొక ఎదవ రాష్ట్రానికి పనికిరాడు, ఓడిచ్చండి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఒక పక్క ఇంకో చెల్లి మాట్లాడిద్ది, మా నాన్నను చంపింది వీళ్ళేను, వీళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు, కాబట్టి 2024 ఎవ్వరూ ఓటేయొద్దు అని చెప్పేసి ఆవిడ ఒక పక్క మాట్లాడింది. వీళ్ళు చేసిన ఇదంతా ఈ దాష్టికం అయితే ఏదందో, ఈ రోజున పోలీసుల పట్ల వీళ్ళకి గౌరవం లేదు, మర్యాద లేదు. ఇంటిలో పని వాళ్ళకంటే దారుణంగా వాడుకున్నాడు. ఏది చెప్తే అది చెయ్యాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి అన్నట్లుగా వాళ్ళని ఈ రోజున సెల్యూట్ చేయించుకోవాల్సిన పోలీసుల్ని సెల్లో నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ వాళ్ళకి గౌరవం లేకుండా చేశాడు. ఈ రోజున ఎంత అతనికి ఏమనాలి దాన్ని, అసలు సమాజం పట్ల లేకపోతే పోలీసుల పట్ల, ఇప్పుడు వాళ్ళు శాంతి భద్రతలను కాపాడే వ్యక్తుల పట్ల ఇతను గౌరవం లేని విధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు, ఈసారి జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోపోతే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు చట్టం తన పని తాను చేసుకుపోతుంది సుమోటోగా పరిగణించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోపోతే వీళ్ళు నోర్లు మూతపడవు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నాడు, పోలీసుల్ని బట్టలోడదీసి సమాజం ముందు నిలబెడతాను. ఇప్పుడు వీళ్ళ పార్టీలో గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, కుక్కల విద్యాసాగరు, ఇంకా చెప్పుకుంటూ పోతే అనంతబాబు అతను, ఇంకా ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా వీడియో కాల్స్లో మనం చూసాం, బట్టలు లేకుండా జనాల్ని భయపెట్టేశారు. ఇట్లాంటి ఎదవలను పెట్టుకొని ఇంకొక ఎదవొచ్చి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు పోలీసుల గురించి అంటే, బట్టలు ఓడదీసి అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున సభ్య సమాజం ముందు మీరు బట్టలు ఓడదీపి చూపించింది కాక ఇప్పుడు పోలీసులను కూడా బట్టలు ఓడదీసి సమాజం ముందు నిలబెడతాను. ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డిని అని అంటే, నిజంగా ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు కూడా వీళ్ళు చేసిన ఈ చండాలమైన వీడియో కాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని, విడుదల రజనీ మాట్లాడిన మాటల్ని, వీళ్ళందరూ గతంలో చేసిన పనుల్ని సుమోటోగా ఏదైతే పోలీసుల్ని వీళ్ళు ఇబ్బందికరమైన మాటలతోటి సమాజంలో ఎవరు గౌరవిస్తారు? ఒక మాజీ సీఎంగా ఉండి ఈరోజు నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు అంటే, ప్రజల్ని ఇలా మాట్లాడమనా? ఇప్పుడు తెలియని పిల్లలు వింటారు, ఇలా మాట్లాడాలా, పోలీసులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇప్పుడు మనం ఒక స్వాతంత్ర సమరయోధులను కానివ్వండి, పోలీసులను కానీ, వీళ్ళందరినీ కూడా వీళ్ళు సమాజానికి ఎంతో రక్షక భటుల్లాగా ఉంటారు, ప్రతి ఒక్కరికి వీళ్ళు రక్షిస్తారు అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రజల్లోంచి తుడిచేశాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ప్రజల పట్ల గౌరవం లేదు, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం లేదు, అలాగే ప్రజల్ని ఎవరైతే కాపాడుతున్నారో అట్లాంటి శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పట్ల గౌరవం లేదు. అదిగాక ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో జగన్ రెడ్డి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన పోలీసు వాళ్ళు కూడా ఫస్ట్ టైం నాకు తెలిసి ఇదే మొదటిసారిగా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడం, చాలా ఘాటు వ్యాఖ్యలు జగన్ పైన చేయడం, మీరు ఖచ్చితంగా ఈ మాటల్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో నిజంగా ఈ మాటలకి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకుంటాడా లేదా ఇలానే ఒకవేళ వైసీపీ నేతలు ఇంకెవరైనా రెచ్చిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యాఖ్యలు మాట్లాడి ఈ రోజున మనం చూసాం, పోలీసుల అధికారులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడే పద్ధతి కాదు, మీ తీరు మార్చుకోండి, క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. చెప్పకపోతే ఏదైతే బట్టలోడదీసి ప్రజల ముందు నిలబెడతాను అని అంటున్నారో అదే పోలీసులు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా బట్టలోడదీసి నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే పరిస్థితి తెచ్చుకుంటారు. ఇదైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మాత్రం ఘాటుగా పోలీసుల నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి ఇదే సమాధానం. సో రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఇంకెవరైనా వ్యాఖ్యలు చేస్తే సుమోటోగా కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుందండి. ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు, చేసిన పనులు, ఏదో పనులన్నీ చేసేసి శ్రీరంగ నీతులు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నువ్వు ఒక్క ఖైదీవి బెయిల్ మీద తిరుగుతున్నావు, సిగ్గు లేకుండా 12 సంవత్సరాల నుంచి అందరినీ మోసం చేశావు, ఇంకొక ఖైదీని పలకరించడానికి వచ్చావు, ఈ ఒక సౌమ్యుడు ఇంకో సౌమ్యుడిని పలకరించడానికి వచ్చాడు. ఇట్లాంటి వ్యక్తులను ఏమని చెప్పాలండి? వీళ్ళు ఇంకా మళ్ళీ వచ్చేసి
అనరాని మాటలు, వినకూడని మాటలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. సుమోటోగా పరిగణించాలి. ఇంకొకసారి ఎవరైనా సరే ఒక అధికారంలో ఉన్న వ్యక్తి పట్ల ఎంత గౌరవంగా ఉండాలి అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్ చేసిన వ్యాఖ్యలకి వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు ఖచ్చితంగా కేసు అయితే నమోదవ్వచ్చు. ఒకవేళ దీన్ని చులకనగా చూసి వైసీపీ నేతలు ఇంకెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పోలీసు వాళ్ళపైన ఇకపైన మాత్రం గతంలో ఉన్నట్టుగా అయితే ఉండదని చెప్పి పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికే హెచ్చరించారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.